వెల్కమ్ టు మై ఛానల్ లీలా కన్నీ. ఈరోజు నేను పన్నీర్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో మీకు చూపించబోతున్నానండి. రెస్టారెంట్ టేస్ట్ ఎలా ఉంటుందో ఏమాత్రం తీసుకోనంత టేస్టీగా ఉంటుంది ఈ పన్నీర్ దమ్ బిర్యానీ. సో నా వీడియో మీరు చివరి దాకా చూసి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. దీనికోసం ఇక్కడ నేను 300 గ్రామ్స్ పన్నీర్ తీసుకొని దీంట్లోకి టేస్ట్కి సరిపడంత ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసి కొంచెం కారం అనేది 2 టేబుల్ స్పూన్లు మీరు స్పైస్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర కూడా వేసాం. కసూరి మెంతి కూడా వేసుకోవాలండి పన్నీర్లోకి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీంట్లో 1 టేబుల్ స్పూన్ అంత ధనియాల పొడి, బిర్యానీ మసాలా కూడా వేసేసి దీంట్లోకి 1 కప్ అంతా పెరుగు వేసాము. ఇక్కడ పెరుగు అనేది మీరు క్వాంటిటీ రైస్ క్వాంటిటీ బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చండి. సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. పన్నీర్ కదండి, చాలా మెల్లగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కోట్ అయ్యే వరకు మనం కొంచెం మెత్తగా మిక్స్ చేసి ఇప్పుడు దీంట్లోకి పన్నీర్లోకి మనం కొంచెం పచ్చి బఠానీలు అలాగే క్యాప్సికమ్ వేసాను. ఇది ఆప్షన్ అండి, మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే మీరు అలాగే ప్లెయిన్ పన్నీర్ కూడా చేసుకోవచ్చు, టేస్టీగానే ఉంటుంది. సో ఆయిల్ వేసుకోవాలి, 1/2 గ్లాస్ అంతా. కొంచెం ఎక్కువగానే ఆయిల్ దీంట్లోకి వేసుకోవాలండి, అప్పుడే మనకు టేస్టీగా వస్తుంది బిర్యానీ. అప్పుడు మ్యారినేట్ చేయడానికి పక్కన పెట్టేసి ఇప్పుడు దీంట్లోకి గిన్నె తీసుకొని దీంట్లోకి 2 లీటర్ల నీళ్ళు పోసి హోల్ గరం మసాలా వేసుకొని ఉప్పు వేసుకోవాలి. టేస్ట్కి సరిపడంత ఉప్పు వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఇది పక్కన పెట్టేసి మరగనివ్వాలి. నీళ్ళు మరుగుతున్నప్పుడే మనము 20 నిమిషాల ముందు నానబెట్టుకున్న బియ్యంని దీంట్లోకి వేసుకొని, ఇక్కడ నేను బాస్మతి యూస్ చేశాను, మనం నార్మల్ రైస్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ 80% దాకా మనం కుక్ అవ్వాలండి. ఇంత లోపల మనం ఒక పాన్ తీసుకొని మనం ఏ పాన్లో దమ్ చేస్తామో ఆ పాన్లోనే మనం ఇలా నూనె వేసి ఇలా డ్రై ఫ్రూట్స్ కొన్ని వేయించుకొని ఇంకా మిగతా కొన్ని డ్రై ఫ్రూట్స్ అలాగే ఉంచేసి మరి మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ పన్నీర్ని దీంట్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మనం హై ఫ్లేమ్లో పెట్టేస్తే ముక్క అనేది చిరిగిపోకుండా కొంచెం గట్టిగా ఉంటుందండి. సో హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము 80% కుక్ అయిన ఈ రైస్ని మనం దీంట్లో వేసుకోవాలి. ఇంత లోపల కొన్ని వాటర్ దీనిపైన వేసుకుంటే కింద పన్నీర్ మారదండి, కొంచెం ఎసరు ఉంటుంది కాబట్టి తొందరగా మారదు. సో ఇలా వేసాక 80% మనం కుక్ అయిన ఈ రైస్ని దీన్ని మనం వేసుకోవాలి దీంట్లోకి. పన్నీర్ పైన వేసేసుకొని ఇప్పుడు దీనిపైన 1 టేబుల్ స్పూన్ అంత నెయ్యి, బిర్యానీ మసాలా అలాగే కొంచెం కొత్తిమీర ఇలా కలర్ఫుల్కి కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ వేసేసుకొని దీన్ని మూత పెట్టేసి సిమ్లో పెట్టేసుకోవాలండి. ఒక 10 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూస్తే ఇలా పొడి పొడిగా అన్నం అవుతుంది. చూడండి ఎంత పొడిగా ఉందో. ఇప్పుడు కింద మాడిందో లేదో అనేది నేను పాన్ని జస్ట్ అన్నం అంతా ఒక బేసిన్లో వేస్తున్నాను. చూడండి ఇలా పన్నీర్ అంతా పడింది కానీ ఎక్కడా మాడలేదు. సో ఎంతో టేస్టీగా ఉండే ఈ పన్నీర్ కూడా మీరు తప్పకుండా ట్రై చేయండి. అలాగే పన్నీర్ కూడా ముక్కలుగానే ఉంది కానీ పేస్ట్గా కాలేదు. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఒకసారి.